అది ఇష్యూ కాదు. మనం ప్రతి ఒక్క ఎకరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. 3 వారాల క్రితము ఫుల్ బ్రిడ్జ్ ఉమ్మడి జిల్లా ఒక 1 మంత్ కింద ఎల్నినో ప్రభావము సెప్టెంబర్ వరకు ఉంది. వరి కాకుండా తక్కువ వాటర్ తోటి ఏదైతే మనం పంటలు పండించుకోవాలని అక్కడ పెద్దలు డిపార్ట్మెంట్ అందరూ చెప్పడం జరిగింది. అయినా కానీ ఎందుకంటే వ్యవసాయానికి అలవాటు పడిపోయింది. ఈ మార్పు అనేది ఆయిల్ ఫామ్ కానీ ఇతర పంటల గురించి కానీ ఇంకా టైం కమింగ్ ఇయర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వరి పండించడము, దాన్ని ప్రభుత్వం ప్రొక్యూర్ చేయడము, మళ్ళీ మినిమం సపోర్ట్ ప్రైస్ రావడం అనేది వ్యవసాయదారులకు అందరికీ అనుకూలంగా, దాంతోపాటు బోనస్. అందుకే వరికి చాలామంది వరికి అలవాటు పడ్డారు. కానీ ఈ సంవత్సరము ఇప్పుడున్న వాటర్ లెవెల్స్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికి కూడా చాలా నిజంగా చెప్పాలంటే ఇది సెన్సిటివ్ ఇయర్. మీ అందరికీ ప్రతి ఒక్క ఎకరం పంటని మనం ఏ విధంగా కాపాడాలా, ఉన్న వాటర్ని ఏ విధంగా మనం కాపాడుకొని రిలీజ్ చేయాలా. ఎందుకంటే ఇప్పటికీ శ్రీరామ్ సాగర్ కానీ నిజాం సాగర్ కానీ 50% కూడా మనకు ఫీల్ కాలేదు. పర్వాలేదు, గత 3 వారాల నుంచి వర్షాలు పడ్డందుకు రైతులందరూ కూడా బిజీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ రాబోయే ఇంకా 2.5 years మనకు వర్షకాలం ఉంది. రైతుకు పంట చేతికి వచ్చే వరకు ఏ విధంగా అనేది మనం చాలా అంటే ఎల్నినో ప్రభావం మరి ఇప్పటివరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే మంచి వర్షాలు ఏర్పడ్డాయి 1 month. ఇదే విధంగా ఇంకా 2 months మంచి వర్షాలు పడితే మనం అందరం కూడా సేఫ్ అవుతాం. కానీ ఎందుకంటే రైతు ముఖ్యం అందరికీ. రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. రైతు ఏదైతే గ్రౌండ్ వాటర్ ముఖ్యంగా పెద్దలు చెప్పినట్లు భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా మనము, ఇది ఒక లెసన్ నిజంగా చెప్పాలంటే. ఒకవైపు మనం అనుకోలేదు లాస్ట్ ఇయర్ ఎల్నినో ఈ సంవత్సరం ఉంటుంది, ఎల్నినో ప్రభావం ఉన్నది. రైతుకు ఏ విధంగా వరి పంట కానీ వారికి అవేర్నెస్ చేసి ప్రతి ఎకరాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కనుక మనము ఖచ్చితంగా ఈ సంవత్సరం పంట చేతికి వచ్చిన తర్వాత రైతు హ్యాపీగా ఉండాలి. ఫైనల్లీ అది కాదు. అందరికీ మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరి డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే పూతుల సమస్యలు లేవు అక్కడ మనం వెజిటబుల్ క్రాప్స్ కూడా వేయవచ్చు. మూడోది ఇంకా ఐడి క్రాప్స్లో మీ దగ్గర రెడ్ గ్రామ్ ఉంది, ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, వాటిని మనం ప్రోత్సహించాలి సార్. సో ఈ 3 విషయాల్లో సార్ మేము ఈ రోజు నుంచి కొత్త 140 ప్లేసెస్లో వర్క్ చేస్తాం సార్. నా ఐ రిక్వెస్ట్ ఎస్ఎల్వి గారు టు ప్రపోజ్ ఫోటో. థ్యాంక్ యూ.